జనవరి, డిసెంబర్, ఫెబ్లో ఎస్పెషల్లీ మా తెలంగాణ కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట వాళ్ళకి సంక్రాంతి ముందు సట్టేడు వారాలని మల్లికార్జున స్వామికి అయితే మేము బోనాలు పట్నాలు వేసుకుంటాము. మల్లన్న బోనాలను కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. సో మల్లన్న బోనాలు అని అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, తెలంగాణలో ఓన్లీ వెజ్, నాన్ వెజ్ ఉంటేనే ఏదైనా పండుగ చేసుకుంటారు, వెజ్ పండుగలు ఉండే వీళ్ళ దగ్గర అనుకుంటారు. బట్ మల్లన్న బోనాలు స్పెషల్లీ ఫర్ ప్యూర్ వెజ్ ఉంటది అనమాట. ఇయర్ మొత్తం వెజ్ చేసుకుంటాం. మల్లన్న బోనాలలో బోనాల బువ్వ తినడానికి, బోనాల బువ్వల ఎస్పెషల్లీ బెల్లపన్నం ఉంటది, పసుపన్నం ఉంటది, 5-6 రకాల కూరగాయలతోని మేమైతే మంచిగా దేవుణ్ణి కొలుచుకుంటాము. పసుపు, బండారి, బంతి పువ్వులు, అసలు బోనాలు అనగానే ఒక కథ వచ్చేస్తుంది ఇంటికి. అట్లనే పట్నాలు కూడా, పట్నాలల్లో ఒగ్గు కథలు చెప్తా ఉంటారు మల్లన్న స్వామిది. సో ఆ పట్నాలు విన్నప్పుడు అలా ఒళ్ళు పులకరించినట్టు అనిపిస్తూ ఉంటది నాకైతే. సో అలాగే ఈ టైంలోనే జనవరి, డిసెంబర్ టైంలోనే కొమ్రవెల్లి కూడా వెళ్తూ ఉంటాం అనమాట. చాలా మంది ట్రాక్టర్స్, ఆటోస్ కానీ, కొంచెం రిచ్ కిడ్స్ అయితే కార్లలో అట్లా పోతూ ఉంటారు అనమాట. సో కొమ్రవెల్లి దగ్గర కూడా మంచి హడావిడి, మంచి జాతర అయితే ఉంటుంది. ఈసారి అయితే మా ఇంట్లో బోనాలు అయినాయి, మేము కొమ్రవెల్లి కూడా పోతాం. మీరు కూడా కొమ్రవెల్లి పోయినరా, బోనాలు అయినాయా మీ ఇంట్లో కూడా? అయితే కామెంట్ సెక్షన్ లో